పురుష అనుష్ఠేయ అసంభవం. బుద్ధి అంటే జ్ఞానం. జ్ఞానము కర్మలు ఒకే మనిషికి సంబంధించింది కానీ కాదు, ఒకే బుద్ధికి సంబంధించింది కాదు, ద్విబుద్ధులు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు కృష్ణుడు పూర్వమే ఇది చెప్పి ఉండాలి కదా, కానీ చెప్పలే ఆయన. అనుక్తం. మరి అర్జునుడు ఎందుకు అడిగాడు? బుద్ధే కర్మణోహో ధ్యాయత్వం, బుద్ధి కంటే కర్మ, కర్మ కంటే బుద్ధి, ఏది దాంట్లో శ్రేష్టత్వం అనేది ఎందుకు అడిగాడు? ఈ ప్రకారంగా పరమాత్మ మీద, కృష్ణుడి మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నాడు? అవన్నీ కూడా ఉట్టిదే, అబద్ధం ఆయన చెప్పేది. ఎవరు? అర్జునుడు. ఆయనకి ఏదో గందరగోళం ఏర్పడింది. ఏర్పడేటప్పటికి ఏది మంచిది ఏది చెడ్డది అని కూర్చున్నాడు. ఏది మంచిదే ఏది చెడ్డది అని కూర్చున్నప్పుడు ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, వాడి మనోభావాన్ని బట్టి కృష్ణుడు నీకు ఇదే మంచిదయ్యా ప్రస్తుతం అని చెప్పాడు. చూసారా, ఆ రకమైన బుద్ధి తారతమ్య భేదాన్ని బట్టి చెప్తారు. కానీ దానిలో ఇదే గొప్పది, ఇదే చెయ్యి, అదే గొప్పది, అదే చెయ్యి అనడంలో సమయం, సందర్భాన్ని, బుద్ధిని బట్టి చెప్పడమే కానీ రెండు గొప్పది అని చెప్పడము కాదు, రెండు కలిపి చెయ్యి అని చెప్పడము కాదు, నీ బుద్ధికి ఇదే గొప్పది ఇప్పుడు అని చెప్పడం. కించ చెప్తున్నాడు. కించ ఏది బుద్ధి కర్మణో సర్వేషాం సముచ్చయ ఉక్త స్యాత్ అర్జునస్యాపి స ఉక్త ఏవైతే యశ్రేయః ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమితి కథం ఉభయోః ఉపదేశే సతి అన్యతర విషయః ఏవ ప్రశ్నః స్యాత్. మరి బుద్ధి కర్మలు జ్ఞానము ప్లస్ కర్మ అందరికీ కానీ కలిపి కానీ చెప్పేసి ఉంటే అర్జునుడికి కూడా అదే ఆ మాటే వర్తిస్తుంది. అర్జునుడికి కూడా అదే వర్తిస్తుంది. అప్పుడు కలిపి చెప్పుకున్నప్పుడు అప్పుడు రెండింటిలో ఏది శ్రేయస్సును కలిగిస్తుందో అది నాకు సునిశ్చయం చేసి చెప్పకూడదా కృష్ణ అని పుట్టదు కదా. ఎవ్వరికి చెప్పలే ఆయన. రెండు కలిపి చేయండి, రెండు కూడా మంచిదే అని చెప్పలా. ఇది నీకు మంచిది, ఇది నీకు మంచిది అని చెప్పేసి ఆయా బుద్ధుల్ని బట్టి, సరే ఆయా మనుషుల్ని బట్టి ఇది నీకు మంచిదేనయ్యా, ఇది నీకు మంచిదే అని చెప్పారు వాళ్ళు. కాబట్టి కథం ఉభయో ఉపదేశే సతి, ఆ రెండు ఉపదేశాలు ఇచ్చినప్పుడు అన్నితర విషయ ఏవ ప్రశ్న స్యాత్. మరి వేరే విషయం గురించి ప్రశ్న ఎందుకు పుడుతుంది? ఏది మంచిది, రెండిట్లో ఏదొక్కటి చెప్పండి అని ఎందుకు పుడుతుంది? పుట్టనే పుట్టదు. కృష్ణుడు ఆ విధంగా కలిపి చెప్పలేదు. చూసారా, నీకు దీనికన్నా ఇదే మంచిది అని చెప్పలే. నీ పరిస్థితికి ప్రస్తుతం ఇది నీకు సరిపోతుంది అని చెప్పి బుద్ధికి తగినట్టుగా, అంతే తప్ప రెండు అనుష్ఠానం చేసేవాళ్ళు ఉన్నారు భూమి మీద. ఆ వర్గము ఈ వర్గము వేరువేరుగా ఉంటాయి, రెండు అనుష్ఠానం చేస్తారు. చెప్తున్నాం కదా. కాబట్టి ఎక్కడ కృష్ణుడు కన్ఫ్యూజ్ చేయలే. ఎవరి గుణం, ఎవరి బుద్ధి అధికారి, దాన్ని బట్టే చెప్పబడింది అనమాట. ఇప్పుడు దానికి ఒక దృష్టాంతం చెప్పాడు శంకర. నహి పిత్త ప్రశమనార్థిన. ఇవన్నీ మనం అంతఃకరణంలో చూసుకోవాల్సిన విషయమేగా. అంతఃకరణంలో చూసుకోవాల్సిన విషయమే. ఎందుకయ్యా అంటే ఒకవేళ బలవంతంగా జ్ఞానాన్ని కంటిన్యూ చేసినా అర్థం కాకపోవచ్చు. అందుకని జ్ఞానం కొరకు మన వైపు నుంచి ఉండాలి అప్రవృత్తి. ఆ రకమైనటువంటి బుద్ధి మన వైపు నుంచి బాగా ఉంటే అప్పుడు గురువు గారు చెప్తే అర్థమవుతుంది. కానీ మన వైపు నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు రాలేదు, మన వైపు నుంచి ఆ సంకల్పమే లేదు, మనకి ఫండమెంటల్గా మనలో ఆ వైరాగ్యమే లేదు అంటే జ్ఞానం మనకు చేయదు, అస్సలు చెప్పినా పని చేయదు. అందుకని వాళ్ళు ఈశ్వరార్పితమైన బుద్ధిని చెప్పడమే బెటర్. ఈశ్వరార్పితమైన బుద్ధినే చెప్పాలి. అందుకని విభాగాలు చేసి వేరు చేసే చెప్పాలి. క్లాసులు వేరు చేసేయాలి, సందర్భాలు వేరు చేసేయాలి. ఆ మనుషులు దీంట్లో రానియకూడదు, ఈ మనుషులు దానిలో రానియకూడదు. అట్లా
ఇంకా ఆ మనుషులే అన్నిట్లో వచ్చి కూర్చుంటారు, కానీ ఈ మనుషులు అన్నిట్లో కూర్చొనే కూర్చోరు చెప్తున్నాడు ఇక్కడ దృష్టాంతం. ఎందుకంటే నై పిత్త ప్రసవనార్థిన వైద్యేన మధురం శీతం చ భోక్తవ్యమితి. ఉపదిష్టే తయో అన్యతరత పిత్త ప్రశమనం కారణం బ్రూహీతి ప్రశ్న సంభవతి. పిత్తాన్ని పోగొట్టుకోవాలన్నాడు. పైత్య రసం వాడికి బాగా పెరిగింది, అప్పుడు దాన్ని పోగొట్టుకోవాలని నాకు పైత్యం బాగా చేసిందండి, మరి ఆ పైత్య నివృత్తికి ఏం చెప్తారని డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యుడి దగ్గరికి వెళ్ళి చెప్తే అతను ఏం చేసినాడంటే పిత్తము తగ్గాలంటే, పిత్త ప్రకోపం తగ్గాలంటే వాడు మధురం శీతం రెండింటిని కూడా దేంట్లో దేన్నైనా సేవించవచ్చు అని. మధురం అంటే తీపి కానీ షర్బత్ కానీ లేకపోతే చల్లగా ఉండేటువంటి ఇక మజ్జిగ కానీ అవి కానీ చల్లదనాన్ని ఇచ్చేది ఏదైనా తీసుకోవచ్చు అని డాక్టర్ చెప్పాడు. ఏదో ఒకటి చెప్పాడు, అదో ఇదో అని. లస్సీ అయినా తాగొచ్చు, లేకపోతే మజ్జిగ అయినా తాగొచ్చు అని చెప్పేసి. ఆ రెండింటిలో ఏది మంచిది అని అడిగాడు. ఎవరు ఒరే రెండు కూడా పైత్య నివృత్తికి పనికి వస్తుంది, లస్సీ కానీ మజ్జిగ కానీ అని చెప్పాను నేను. ఆ రెండింటిలో ఏది మంచిది అని అంటావేంటి అని నీకు నువ్వు ఎన్నుకోవాలి. నీకు షుగర్ ఉంటే లస్సీ వద్దు, మజ్జిగే బెటర్, అర్థమైందా? నీకు షుగర్ లేదనుకో లస్సీ తాగే. అది నువ్వు గుర్తించుకోవాలి, కానీ ఆ రెండిట్లో ఏది మంచి స్వామి ఎలాగా అని అడగకూడదు. ఆ ప్రకారంగా అర్జునుడు కూడా అలా అడుగుతున్నాడు. చాలామంది ఏమంటారు జ్ఞాన మార్గం గొప్పదా, కర్మ మార్గం గొప్పదా అని అడుగుతుంటారు. చూడండి, ఏది చేస్తే గొప్పది, అది చేస్తే గొప్పది అని. ఇప్పుడు వాళ్ళకి మన వైపు నుంచి చెప్పకూడదు, వాళ్ళ వైపు నుంచే చెప్పించాలి, వాళ్ళ వైపు నుంచే కోరుకునేటట్టుగా చేసుకోవాలి. మన వైపు నుంచి చెప్పేసినామనుకోండి అది నిలవదు కూడా, నిలవకపోవచ్చు. మిమ్మల్ని మీ మీద అభిప్రాయం పెట్టుకోవాలి, మీ మీద విశ్వాసంతో నేను గ్రహించుకున్నాను, నాకేమో మనసులో ఏమి అట్లాంటివి ఏం లేవు అని చెప్పేసినప్పుడు పోతుంది. అది ఎక్కువగా ఏ అంతక్కడు బాగా ఉత్సాహంగా ఉంటుందో, ఉత్సుకతతో ఉంటుందో, శ్రద్ధ కలిగి ఉంటుందో దానికి పనిచేస్తుందే కానీ మనం చెప్పేదాన్ని బట్టి ఉండదు. జ్ఞానం మీద ఎవరికి ఆసక్తి ఉండాలి? ముముక్షుకి, ఆ విద్యార్థి సాధకుడికి ఉండాలి. అంటే గురువులు ఆ విధంగా ఫోర్స్ చేయరు. మీ దగ్గర కొద్దిగా అయినా ఉంటే వాళ్ళు చెప్తారు, కానీ అసలు లేదు అంటే ఏది మంచిది ఏది మంచిది అని అడుక్కుంటుంటే కుదరదు. ఏది మంచిదని నేను చెప్పేది ఏంటి, నీకేమిటి, ఏం అవసరం నీకు వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. అందుకని ఆ ప్రకారంగా ఇష్ట దేవతలు, ఆ దేవతలు, ఈ దేవతలు, ఒకరికుండే ఇష్ట దేవతలు ఇంకొకరికి అప్లై చేయకూడదు. అప్పుడు వాడి కష్టదేవత అయిపోతుంది. నీ ఇష్టదేవత ఏమిటో చూసుకోరా, నీకు లోపల్లో ఏముందో చూసుకో, నీ ఛాయిస్ ఏమిటి అని అడిగి తెలుసుకోవాలన్నమాట. వీటి ఇష్టదేవతలు అందరికీ అప్లై చేయకూడదు. అసలు గురువు గారికి అంటూ ఒక ఇష్టదేవత ఉండనే ఉండకూడదు, అర్థమైందా? వాళ్ళ ఇష్టదేవతలే ఉండాలి, కానీ గురువు గారికి ప్రత్యేకంగా ఒక ఇష్టదేవత ఉన్నదనుకోండి దాన్ని అందరూ గ్రహించుకోవాల్సి వస్తుంది. ఇక నేను కృష్ణ భక్తుడినండి, మీకు అంతా కృష్ణనామాలే కృష్ణ మంత్రోపదేశాలు చేస్తానన్నారు అనుకోండి, వాడికి నేను శివభక్తుడినండి అని చెప్తుంటాడు. భూకాయలు చూసింటాడు ఇప్పుడు, అప్పటి నుంచి శివభక్తుడు. అప్పుడు ఈ కృష్ణ మంత్రం వాడికి అదే వచ్చేమో అదే ఇచ్చేస్తుంటాడు బీజాక్షరాలుగా. అలాగా వీడు రామానుజుడు చూడితే అందరికీ రామానుజం అప్లై చేసేస్తుంటాడు. అది ఎంత విరుద్ధమో చూడండి. నువ్వు రామానుజుడు అయితే అందరికీ వైష్ణవత్వం అంటగడితే ఎట్లాగా? ఇంకా మార్చుకోమంటాడు పేర్లు, తప్పు కదా అది. వాడిని బట్టి నువ్వు వెళ్ళరా అని చెప్తుంటే, అందుకనే గురువు గారు ఏ మతంలో కానీ ఏ దేవతల్లో కానీ ఉండకూడదు. సర్వదేవతల్ని వశం చేసుకున్నట్టుగా ఉండాలి, కానీ గురువు ఏదో దేవతకు వీడోసం అయిపోయి ఉండకూడదు. ఎవరు? గురువు గారు.
సర్వదేవ వశీకరణాయ గురుమూర్తయే నమః అని చెప్తుంటే అన్ని దేవతలు వశమైపోతాడు, పాదాక్రాంతం అవుతారు దేవతలంతా అని అంటే వీడు ఒక దేవతకి కొంగు పట్టుకొని తిరుగుతుంటే భీష్మిలో మరి ఏమిటి అర్థమైందా? అప్పుడు వీడు వైష్ణవత్వాన్ని, వీడి శైవత్వాన్ని, వీడి శాక్తేయత్వాన్ని, వీడు ఇష్టదేవతని ఇంకోటికి అప్లై చేయకూడదు. నీకేమిష్టం అని అడిగి ఆ ప్రకారంగా బుద్ధిని అసలైన ఇష్టమైన ఆత్మస్వరూప జ్ఞానాన్ని కలిగించాలి. ఒకరి ఇష్టాలు నూరు పోస్తూ ఉంటే చివరికి వాడి ఇష్టాన్ని, వాడి యొక్క ఆత్మ ఇష్టాన్ని వాడు మర్చిపోవాల్సి వస్తుంది. అందుకనే వాళ్ళు ఆ విధంగా పెట్టారన్నమాట సిస్టమ్. కాబట్టి ఇలాగ చెప్పినప్పుడు మరి దానిలో ఏదో ఒకటి చెప్పండి, పైచ్యం నివృత్తి అయ్యేదానికి. అంటే ఎవరే నేను 2 చెప్పా, రెండిట్లో నువ్వు ఏదైనా గ్రహించుకోరా అని చెప్తే ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పండి అంటే 2 కూడా నివృత్తి చేస్తుంది జబ్బుని. 2 తీసుకోమంటారా? మరి మళ్ళీ 2 తీసుకోమంటా అంటే ఏదో ఒకటి. పిత్త ప్రశమన కారణం బ్రూహీతి ప్రశ్న సంభవతి అంటే నహి సంభవతి, అట్లా అడగకూడదు. కాబట్టి అర్జునుడికి కొంత కన్ఫ్యూషన్ ఉంది, పిల్లల చేష్టలు ఉన్నాయి, ఇంకా అడుగుతుంటాడు ఏం చేయమంటారు అని. అట్లా అడగకూడదు, అట్లా చెప్తున్నాడు. అందుకని ఎప్పుడైనా సరే మనం రుద్దకూడదు అనమాట ఆ పిల్లలకి, అది చేయండి ఇది చేయండి అని. అట్లా అర్జునస్య భగవదుక్తవచనార్థ వివేక అనవధారణ నిమిత్త ప్రశ్న కల్పయేత్ తథాపి భగవత ప్రశ్నానురూపం ప్రతివచనం దేయం. మయా బుద్ధి కర్మణో సముచ్చయః ఉక్తః కిమర్థం ఇత్తం త్వం భ్రాంతః అసీతి. మరి ఇట్లుండగా చూసారా, అర్జునుడికి భగవంతుడు చెప్పినటువంటి, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ వచనం వాడు వివేకం చేసుకోలేకపోతున్నాడు. ఆ మాటని ఆ వివేకం చేసుకోకుండా అది నిశ్చయానికి రాకపోవడం అనవధారణ నిమిత్త ఈ ప్రశ్న పుట్టింది. ఈ కల్పన చేసేదానికి కారణమే ఆయన చెప్పే మాటలు వాడికి అర్థం కావట్లా. అయినా సరే ప్రశ్నకు అనురూపంగానే ఆయన కూడా నాయనా నీకేది ఇష్టమో అది చెయ్యి అని చెప్తూ ఉన్నాడు. నీకేది ఇష్టమో అది చెయ్యి. అందుకని మనం కూడా గందరగోళంలో ఉన్నప్పుడు ఏది మంచిదంటారు అని అడుగుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే నీకు ఏది నచ్చుతుందో అది చేయడమే బెటర్, సో దాంట్లో నష్టమో కష్టమో అదే చెయ్యి. అంతేగాని నేను చెప్పినట్టుగా పోవడం మంచిది కాదు. నీకు ఏది నచ్చుతుందో చూసుకో అన్నప్పుడు, నీకేది నచ్చుతుందో అన్నప్పుడు మన బుద్ధి మన అదుపులో పెట్టుకోవాల్సి వస్తుంది. మన బుద్ధిని ఇలాగా రివర్స్గా వెనక్కి తిప్పాల్సి వస్తుంది. అప్పుడు మనం ఆలోచన చేయాల్సి వస్తుంది. మన ఆలోచన శక్తి పెరుగుతూ వస్తుంది. మన ఆలోచనలన్నీ మన దగ్గర ఉంటుంటాయి. మన బుద్ధికి మన బలం పెరుగుతూ ఉంటుంది. స్వతంత్రత ఏర్పడుతుంటుంది. ఈ ప్రకారంగా అంతరంగ దృష్టి ఏర్పడుతుంటుంది. అందుకనే పెద్దలు నీ ఇష్ట ప్రకారం అంటుంటారు. నీ ఇష్ట ప్రకారం అనేది చాలా మంచిది. అది అంతా నీ ఇష్ట ప్రకారమే చేస్తావా అంటుంటాం మనం. వాళ్ళ ఇష్ట ప్రకారం చేయడమే బెటర్. ఒక్కోసారి మన ఇష్ట ప్రకారం అని అది కూడా తప్పులు చేయొచ్చు కదా అంటే ఇంకొకసారికైనా వాళ్ళ ఇష్ట ప్రకారమే చేయాలి. ఒకసారి తప్పులు జరిగినా అది అంతఃకరణ లెవెల్లో జరిగిందేమో, అంతఃకరణంలో ఏదో ఆ విధంగా గొడవ జరిగిందేమో, ఇంకొకసారికైనా తన ఇష్ట ప్రకారమే జరగాలి. ఇంకొకసారికైనా తన ఇష్ట ప్రకారమే తాను ఉండాలి. ఇంకో ఇష్ట ప్రకారం ఉండడం బట్టే వచ్చిన ఇబ్బందులు. కాబట్టి ఎవరి ఇష్ట ప్రకారం అనుకునేది చాలా స్వతంత్రమైన మాట, మంచిది కూడా, అది బలాన్ని ఇస్తుంది. ఇంకొకరు ఎవరన్నా చెబితే అది వివేకం చేయడమే కావాలి కానీ ఇష్టానిష్టాలకు సంబంధించి పెట్టుకోకూడదు. వివేకం చేయాలి ఎవరిని చెప్పిన మాట అయినా సరే. అందుకని వేదాంతం
ఎప్పుడైనా సరే స్వాత్మ విషయాన్ని చెప్తుంది కానీ అజయ్ ఇజయ్ అని మాత్రం చెప్పదు. స్వాత్మ వివేకాన్ని కలిగిస్తుంది, స్వసామర్థ్యాన్ని కలిగిస్తుంది, తన పరిస్థితిని తెలుస్తుంది, తన నిజతత్వాన్ని తెలుస్తుంది, నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడు అన్నట్టుగా చెప్తుంది అనమాట. స్వబుద్ధిని ప్రేరేపిస్తుంది వేదాంతం. నువ్వు వేరే దాన్ని తీసుకొచ్చి అప్లై చేయదు, అట్లా ఏం చెప్పదు. కాబట్టి తథాపి భగవత ప్రశ్నానురూపం ప్రతివచనం ధ్యేయం. భగవంతుడు కూడా ప్రశ్నకు తగినట్టుగానే ప్రశ్న జవాబు చెప్పవలసి ఉండే. నేను మయా బుద్ధి కర్మణోహ సముచయ ఉక్త కిమర్థం ఇత్తం త్వం భ్రాంత ఆసీతి అని. అయ్యా అప్పుడు నేను బుద్ధి కర్మలు కలిపే కదా చెప్పింది, జ్ఞానకర్మలు రెండు, మరి నువ్వు ఏది మంచిది అని ఎందుకు అడుగుతావు అని అనాలి కదా కృష్ణుడు. అలా అన్నాడా? బుద్ధి కర్మలు ఏమన్నా జ్ఞానకర్మలు రెండు కలిపి చెప్పాను, నేను రెండిట్లో ఒకటి చేయమని అడుగుతున్నావు. నేను అలా చెప్పలేదే. నీకేది ఇష్టమో, నీకేది పడుతుందో, నీకేది ఆరోగ్యకరమో అదే చెయ్యి. అర్థమైందా? అంతేగాని ఒకరి మీద ఎందుకు పడతావు నువ్వు? ఒకరి మాట మీద ఎందుకు అలా నిలబడాలనుకుంటావు? అంటే నేను చెప్తే నీకు ఇష్టమా? అప్పుడు బుద్ధి కర్మలు నేను కలిపి చెప్పలే ఎప్పుడు. అది వేరు ఇది వేరు అని చెప్పా. ఆ అధికారి వేరు ఈ అధికారి వేరు అని చెప్పా. నీకు ఇప్పుడు పడలేదు ఏంటో చూసుకో, అదేనమాట. అప్పుడు నువ్వు ఈ ప్రకారం ఎదుగురా భ్రాంతిలో ఉన్నావు, నేను చెప్పకపోయినా సరే అని కృష్ణుడు అడుగుతుండే మాట మాటకి. నాతో ప్రశ్న అనలేదు. నాతో పునః ప్రతివచనం అనన రూపం పృష్టాత్ అన్యదేవద్వే నిశ్చయమయా పురా ప్రోక్తేతి వక్తుం యుక్తం. అయితే ప్రశ్నకి విపరీతంగా రెండవ ఉత్తరాన్ని ఇవ్వవలసి ఉండేది కదా. నేను పూర్వమే రెండు నిష్టల గురించి చెప్పాను కదా. అటు పునః ప్రతివచనం అననురూపం పృష్టాత్. ఆ ప్రతివచనం అనేది అడిగిన దానికి తగినట్టుగా ఆయన చెప్పలేదు కదా. పూర్వం కూడా రెండు నిష్టలు చెప్పాను, వాళ్ళు వేరు వీళ్ళు వేరు, వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు వీళ్ళు ఇలా ఉండేవాళ్ళు అని చెప్తూ ఉన్నాడు కదా. మరి నువ్వు ఎందుకు కల్పన చేసుకుంటున్నావు అలాగా? రెండిట్లో ఒకటి చెప్పు, రెండిట్లో ఒకటి చెప్పని. అలా పూర్వం ఉండేవాళ్ళయ్యా, ఎప్పుడు ఉన్నారయ్యా, ఋషులందరూ అలా ఉన్నారయ్యా, అలా ఉన్నారు ఇలా ఉన్నారు. రెండు కూడా ఆత్మజ్ఞానానికి సాధనలే. కర్మయోగం నేను ఏదో నరకానికి పోతుందని చెప్పలేదుగా. ఆత్మజ్ఞానానికి సాధన అది కూడా పనికొస్తుంది. నా అపి స్మార్తేన ఏవ కర్మణ బుద్ధే సముచ్చయ అభిప్రేతే విభాగవచనాది సర్వోపన్నం. ఇదే కాకుండా స్వార్థ కర్మలతో, స్మార్త అంటే పౌరాణికాది కర్మలు, జ్ఞానం అది దాంతో జ్ఞానంతో సంబంధం పెట్టాడు ఆయన. చెప్పలేదు అట్లా కూడా. స్మార్త కర్మలు ప్లస్ ఆత్మజ్ఞాన విషయం, ఉపనిషత్ విషయం రెండు ఒకటే అని కూడా చెప్పరా. అది వేరు ఇది వేరు అని కూడా చెప్పాడు. ఆ స్మార్త కర్మలకి వైదిక కర్మలకి చూసారా, వాటికైనా సంబంధం ఉండొచ్చేమో కానీ ఒకదాని తర్వాత ఒకటి. మరి వైదిక కర్మలకు కానీ జ్ఞానానికి సంబంధము లేదు, స్మార్త కర్మలతో కూడా జ్ఞానానికి సంబంధం లేదు. ఇంకా అంటారా లౌకిక విషయాలతో కూడా సంబంధం లేదు జ్ఞానం, అది వేరు. పెంచి అంతేకాదు కదా. క్షత్రియ ధర్మం పెంచి క్షత్రియ యుద్ధం స్మార్తం కర్మ స్వధర్మం ఇది జానత తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసీతి ఉపాలంబ అనుపన్న. మరే క్షత్రియ కర్మనే తీసుకుందాం, అది స్మార్తం అందాం. స్మార్తం అంటే పౌరాణికాది విషయాలు, స్మృతిజన్య విషయాలు. క్షత్రియులు ఆ ప్రకారంగానే ఉండాలి, వాళ్ళు నేర్చుకున్న దానికి తగినట్టుగానే ఉండాలి అని చెప్పబడుతుంది. మరి అది స్వధర్మమే ఆయనకి. మరి ఆ స్వధర్మం అని తెలిసి కూడా నువ్వు యుద్ధం చెయ్యాలి, స్వధర్మంలో ఎవడైనా ఉన్నప్పుడు యుద్ధం చేయవలసిందే కదా, స్వధర్మం చేయడం మంచిదే కదా అని చెప్పినప్పుడు ఇంత జ్ఞానం చెప్పి యుద్ధం చేయమంటావేంటయ్యా నువ్వు అని అడిగాడా లేదా అర్జునుడు?
కిం తత్కిం కర్మని ఘోరే మాం, అలాంటి ఘోరమైనటువంటి కర్మల్లో నన్ను నిలబెడుతున్నావేంటికయ్యా, తోసేస్తున్నావేంటయ్యా అని ఈ రకంగా అర్జునుడు అడుగుతున్నాడు. కాబట్టి ఇది కూడా కృష్ణుడి యొక్క దృష్టిలో కలిపి చెప్పినట్లయితే ఉండేది కానీ కాదు. అర్జునుడు అడుగుతున్నాడు, మళ్ళీ ఇంత జ్ఞానం చెప్పేసి నీ పని నువ్వు చెయ్యి, నీ యుద్ధం నువ్వు చెయ్యి అని చెప్పకూడదు కదా, రెండు కలిపి చెప్పేసేయాలి కదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. అయినా చెప్పలే ఆయన, అది వేరు ఇది వేరు అని చెప్పేసి. అందుకనే అర్జునుడు ఆ ప్రకారం అడుగుతాడు, ఇంత ఘోరమైన కర్మల్లో మళ్ళా నువ్వు జైబయ్యా అని చెప్పేస్తావంటే. అందువల్ల తత్వజ్ఞానం కలిగినా సరే ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడంలో తప్పులేనే లేదు. తత్వజ్ఞానానికి అది సంబంధమే రాదు, అది వేరు ఇది వేరు. అందువల్ల భగవద్గీతలో ఎప్పుడైనా సరే జ్ఞానానికి కర్మలకి ఎలాంటి సంబంధాలు లేవు, అది వేరు ఇది వేరు. తస్మాత్ గీతాశాస్త్రే ఈషన్మాత్రేణ శ్రౌతేన స్మార్తేన వా కర్మణ ఆత్మజ్ఞానస్య సముచ్చయః న కేనచిత్ దర్శయితుం శక్యః. అందుకని ఎవరైనా సరే కాషాయంబ్రాలు కట్టుకోవడము, మేము సన్యాసులము, తుర్యాశ్రమాన్ని పెట్టుకున్నాము, మేము ఇలాగా తుర్య దీక్షని గ్రహించుకున్నాము, గృహాలకు వేరుగా ఉన్నాము, మేము వంట దగ్గరికి వెళ్ళకూడదు, బంధువులతో కలవకూడదు అని అనుకోరాదు. అర్థమైందా? ఇలాగ అనుకున్నంత మాత్రం చేత మీకేమైనా జ్ఞానం వచ్చేసింది అనుకుంటే కష్టం. అర్థమైందా? జ్ఞానం వేరు కర్మ వేరు అని తెలుసుకుంటే మీకు బెటర్. కానీ మేము అది చేయకూడదు ఇది చేయకూడదు, ఈ ఆశ్రమ ధర్మంలో ఉన్నాం ఆశ్రమ ధర్మంలో ఉన్నాం అనుకుంటే చాలా పొరపాటు. ఇది అర్థమైందా? ఒక ఆశ్రమం ధర్మంలో ఉన్నామని ఒక సింబల్ ద్వారా తెలియబడుతుందా ఏంటి? తెలియబడదు, గుణాల ద్వారా ఉంటుందన్నమాట ఆ పరిస్థితి. అందువల్ల తత్వజ్ఞాన విచారం చేసుకొని ఉన్నారా లేదా అని చూసుకోవాలి. కానీ బయటికి బాహ్యంగా తెలిపేటువంటి చిహ్నాలు ఏమి లేదు. భక్తుడు అంటే బాహ్యమైన చిహ్నాలు ఏమన్నా ఉంటాయా? కర్మిష్ఠుడు అంటే బాహ్యమైన చిహ్నాలు ఏమన్నా ఉంటాయా? ఏముండవు, అట్లాంటివి ఏం కనిపించవు. అందుకని ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది చెప్తున్నాడు. తస్మాత్ గీతాశాస్త్రే భగవద్గీతాశాస్త్రం యందు ఈషన్మాత్రేనపి యత్కించిత్ కూడా శ్రౌతేన శ్రౌత కర్మలు అంటే యజ్ఞ హోమాదులైనటువంటి వైదిక కర్మలు, స్మార్తేన పౌరాణిక కర్మలు, వ్రతాలు దానాలు అట్లాంటివి ఆ కర్మణ ఆత్మజ్ఞానస్య ఆత్మజ్ఞానానికి సముచ్చయం సంబంధం అనేది జోడింపు అనేది నకేనచిత్ ఎవరి ద్వారా కూడా దర్శయితం శక్య అంటే నశక్య. కాబట్టి భగవద్గీతలో చెప్పినటువంటి విషయం ఏంటి అంటే కర్మయోగం వేరు, జ్ఞానయోగం వేరు, కర్మలు వేరు, జ్ఞానం వేరు, వైదిక కర్మలు, స్మార్త కర్మలు, దాంతో ఆత్మజ్ఞానానికి ఏ సంబంధం లేదు. ఏ సింబల్ పెట్టుకొని మీరు చూపించవలసిన పనిలే. ఇవి ఏం పనికిరాని విషయాలు అవన్నీ అని చెప్పేసి. అందుకనే కృష్ణుడు ఎక్కడా కూడా అలా సింబల్తో కనిపించలే, మామూలుగా కనిపించాడు అంతే. కాషాయంబ్రాలు కట్టుకొని అట్లా ఇట్లా ఇట్లా ఏం కనిపించలే. యశ్యతు చెప్తున్నారు, యశ్యతు అందుకనే ఎప్పుడైనా సరే చాలామంది ఈ కేవలం ఈ సింబల్ కోసం ప్రతిపిస్తుంటారు. ఒక చిహ్నం పెట్టుకున్నంత మాత్రం చేత మీరు దానిలో ఉన్నట్టు కాదు. ఇప్పుడు ధ్యాన చిహ్నం చేసినాడు అనుకోండి, బయటికి ధ్యాన చిహ్నం అంటే కళ్ళు మూసుకోవటం, ఒక ఆసనం వేసుకొని కూర్చోవడం కదా, దానివల్ల ధ్యానం చేసినట్టు అనుకోరాదు. ఎందుకంటే మన లోపల స్వరూపం విషయం ఎలా ఉంది అంటే ధ్యాయతీవ లేలాయతీవ అన్నట్టుగా ఉంది. దాని పని ఎలా ఉందంటే ధ్యానించినట్టుగా ఉంటుంది, ధ్యానానికి సాక్షి, క్రీడించినట్టుగా
శరీరేంద్రియాలతో వ్యవహరించినట్టుగా ఉంటుంది. లీల అయితే లీలగా ఉంటుంది, దానికి సాక్షిగా ఉంటుంది. అందువల్ల ఆత్మకి ధ్యానము వర్తించదు, లీల వర్తించదు. అది సాక్షి. అందువల్ల చిహ్నం ఎక్కడుంది? ఆత్మకు చిహ్నంలో సాక్షిత్వంగా ఉండదు. సాక్షిగా ఉండడం అనేది ఇలాగా ఉండడం, అది సాక్షి. అది కూడా సాక్షిగా. అందువల్ల అది వేరు, ఇది వేరు అనమాట. అంతర్చూపు వేరది. అవి పెడితే వచ్చేది కాదు, నిత్య చూపుది. నిత్య చూపుది మనం పెడితే వచ్చేది కాదు. అది ఎప్పుడు సాక్షిగానే ఉంటుంది ఆత్మ. సరే, ఈ భాగం చెప్పేసేంటి, నెక్స్ట్ క్లాసులో మనం కలుసుకుంటాం. ఇది ఒక్కటే. చూసారా భాష్యం ఎలా వస్తుందో. ఇంకా జనకాదుల విషయం కూడా చెప్పేసేసి ఇంకా గీతలోకి వెళతారు వాళ్ళు. యస్యతు అజ్ఞానాత్ రాగాది దోషవత దోషవతో కర్మణి కర్మణి అందా కర్మణి కర్మణి అంటే కూడా కర్మణి ప్రవృత్తస్య యజ్ఞేన దానేన తపసా వా, అక్కడ కామ పెట్టుకోవాలి. విశుద్ధ సత్వస్య జ్ఞానం ఉత్పన్నం పరమార్థ తత్వ విషయం ఏకం ఏవ ఇదం సర్వం బ్రహ్మ అకర్తృచ ఇది. యశతు ఎవరికైతే అజ్ఞానాతు రాగాది దోషవతో కర్మాణి, అజ్ఞానం చేత వాడు రాగ ద్వేష అవన్నీ పెట్టుకుంటాడు ఆదిపదం చేత. ఏషతు ఏసే పెట్టుకోమా ఎవరికైతే అనమాట. రాగ అజ్ఞానం వల్ల రాగద్వేషాదులన్నీ కూడా ఉంటాయి అన్నమాట. రాగద్వేషాదులన్నీ ఉంటాయి, అజ్ఞానం వల్ల వచ్చి ఉంటాయి. వాడికి అంటే ప్రతి మనిషిలో అజ్ఞానం ఉంటుంది. అజ్ఞానం వల్ల రాగద్వేషాదులన్నీ లోపల బాగా కరుడు కట్టుకొని మూట కట్టుకొని జిడ్డు పట్టేసి ఉంటుంది. దానివల్లనే కర్మలలో ప్రవృత్తమై ఉంటాడు. కర్మల్లో ఏదో ఒక కర్మల్లో తగులుకో ఉంటాడు. అర్థమైందా? ఏముంటుంది లోపల? అజ్ఞానం. అందుకనే ఎప్పుడైనా సరే అది మీకు ఉన్నదా లేదా అని ఎప్పుడైతే తెలుస్తుంది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఎదురింటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఏదైనా పారాయణలు చేస్తుంటే అప్పుడు మీరు కూడా ఇంకొక పారాయణలో కానీ జాయిన్ అయితే మీకు ఉంది, వాళ్ళకి ఉంది. ఏమని చెయ్యాలి అని. అప్పుడు వాళ్ళు గుడి గోపురాలు ఎక్కడైనా తిరిగితే మేము కూడా గుడి గోపురాలు తిరగాలి అనుకున్నప్పుడు మీకు ఉంది, వాళ్ళకి ఉంది. అప్లై చేసుకుంటారనమాట. అందుకని మీరు ఏదో ఒకటి చేసినట్టుగా కనిపిస్తుంటారు, మీరు ఏదో చేయాలి అనుకుంటుంటారు. అలా ప్రతి ఒక్కడు మానవుడు అజ్ఞానంతో ఉండబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు నేనేదో చేయాలి, నేనేదో చేస్తున్నాను వాళ్ళు కూడా చేయాలి. అలాగా పరస్పరం అప్లై చేసుకొని ఆరోపాలన్నీ వేసుకొని చేస్తూ ఉంటాడు అనమాట. అది మనకు కనిపించేది అందరిలో. అందుకని ఒకడు భూ పోరాటం చేస్తే ఇంకోటి చేయాలి, ఒక అమ్మగారు దీపం వెలిగిస్తే ఇంకొక అమ్మగారు వెలిగించాలి, ఒక అమ్మగారు వ్రతం చేస్తే ఇంకొక అమ్మగారు చేయాలి, ఒకటి ఏదో ఒకటి. ఇప్పుడు లోకంలో అజ్ఞానులు ఎక్కువ కదా, అజ్ఞానులు ఎక్కువ కాబట్టి ఎంత పబ్లిసిటీ ఇస్తామో అంత ఆకర్షింపబడిపోతారు. దేనివల్ల? అజ్ఞానం వల్ల. పబ్లిసిటీ ఇస్తే జారిపడిపోతారు. ఇంకేం అక్కర్లేదు. ఆ విధంగా మందు జల్లగానే కొన్ని ఈగలన్నీ బాగా రాలిపోయినట్టుగా ఆ విధంగా ఈ మనుషులకి పబ్లిసిటీ అంటే చాలు అంత ఆకర్షింపబడతారు. అందుకని ఎవరైనా వచ్చి మరి నా ఉపన్యాసం పెట్టించుకోవాలంటే అండి బాగా పబ్లిసిటీ ఇవ్వాలి, టీవీల్లో వేయాలి, దానిలో వేయాలి, బ్యానర్లు కట్టాలి. బ్యానర్లు కడితే వాళ్ళు రావడం కాదు, అసలు నువ్వు ఏం చెప్పగలుగుతావు? వీళ్ళు చెప్పే సామర్థ్యం ఏముంది, ఎంత విషయం ఉంది, అది కదా. జనాన్ని లాక్కొచ్చి పట్టినా నీ దగ్గర విషయం లేకపోతే ఇక అంతే, వేస్ట్. అది కొంతమంది జనాలు లాక్కొచ్చి అలాగా ఉంటున్నారంటే వాళ్ళు కూడా వెయిటింగ్లో ఉంటారనమాట. ఈరోజు ఒక పాట, రేపు ఒక పాట, జోకులు అవి అవి, చివరికి విషయమే ఉండదు. అట్లా అయిపోతుంది. ఏం తెలుసుకున్నారా అంటే ఏం తెలుసుకోవాలా, అట్లా భలే చెప్పాడు, ఆకర్షించుకున్నాడు, అది చేసినాడు, ఇది చేశాడు, జోకులు అని ప్రశ్న అట్లాగైపోతుంది.
అందుకని బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, రాగద్వేషాలతో ఉంటారు, అజ్ఞానంతో ఉండేవాళ్ళు. కర్మ అని ప్రవృత్తి, వాడు కర్మల్లో ఉంటాడు, ప్రవృత్తమై ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యాలి 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 అని ఉంటాడు. ఏదో ఒకటి చెయ్యాలి సార్, ఏదో ఒకటి చెప్పండి చెయ్యాలంటాడు. వాళ్ళకి యజ్ఞేన యజ్ఞం, దానేన దానం, తపస్సు, ఈ మూడు ఉంటాయి. యజ్ఞము, దానము, తపకర్మ. యజ్ఞ దాన తపకర్మ అని నత్యజే, ఈ మూడు, యజ్ఞము కర్మకాండ, దానము సామాజిక బాధ్యత, తపస్సు మనో ఏకాగ్రత, మూడు కర్మలు ఉంటాయి. సామాజికమైనది ఒకటి స్థూల కర్మలు, రెండవది సూక్ష్మమైనటువంటి కర్మ, మానసికమైన కర్మ, శరీరంతో చేసే కర్మ, మనం ఉండే పరిసరాలతో దానికి సంబంధించిన దానాలు, దాన ధర్మాలు, మూడు రకాల యాక్షన్స్ ఉంటాయి అన్నమాట అజ్ఞానికి. అది ఫలాపేక్ష లేకుండా చేస్తే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, ఫలాపేక్షతో చేస్తే కర్తృత్వం కలుగుతుంది. విశుద్ధ సత్వస్య జ్ఞానం, వీడు ఎవరికైతే అంతఃకరణ శుద్ధి కలుగుతుందో దానివల్ల ఫలాపేక్ష లేకుండా చేయాలి వాడు. దాంట్లో చెప్పారు గీతలోనే 18వ అధ్యాయం వచ్చింది, ఫలాపేక్ష లేకుండా ఎవడైనా చేయగలిగితే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఫలాపేక్షతో చేసాడు అనుకోండి, యజ్ఞం దానం కర్మ ఫినిష్, కర్తృత్వం వచ్చేస్తుంది. విశుద్ధ సత్వసే జ్ఞానం ఉత్పన్నం, వాడికి అంతఃకరణ శుద్ధి అయిన వాడికి జ్ఞానం కలుగుతుంది. పరమార్థ తత్వ విషయం అది ఆ జ్ఞానం, ఆత్మ ఏకత్వ జ్ఞానం, అహమస్మి బ్రహ్మ, అహమస్మి అవినాశి అనే జ్ఞానం కలుగుతుంది. పరమార్థత్వ విషయం ఏకం, అది ఒక్కటే. ఇదం సర్వం బ్రహ్మ, ఇదంతయు బ్రహ్మమే. అకర్తృ, అహం అకర్తృ, నేను కర్త కాదు అనే జ్ఞానం కలుగుతుంది. ఈ కర్మలలో ఎలా ఉంటే ఫలాపేక్ష లేకుండా కానీ ఆ పెద్దలు చెప్పినట్టుగా చక్కగా చేస్తే అంతఃకరణ శుద్ధి కలిగి, తద్వారా జ్ఞానం కలిగి, పరమార్థ విషయమైనటువంటి బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానం కలిగి, ఇదంతా బ్రహ్మమే, నేను ఆ కర్త అయి ఉన్నాను అనే జ్ఞానం స్పష్టమైపోతుంది. అయితే ఈ లోకంలో ఈ విధంగా ఉంటారన్నమాట. ఇవి కూడా చెప్పేసాను. తస్య కర్మని కర్మ ప్రయోజనే చ నివృత్తే అపి లోక సంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్త తథా ఏవ కర్మణి ప్రవృత్తస్య స్యాత్ ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే న తత్ కర్మ ఏన బుద్ధేః సముచ్చయః స్యాత్. ఇది రేపు ఇక్కడి నుంచి చెప్తాం. కొంతమంది ఏంటంటే కర్మల్లో ఉండే ప్రయోజనాలని వాంఛించకుండా కానీ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నాకేం అక్కర్లేదు, నేను ఆత్మజ్ఞానం కలిగించుకోన్నాను, అయినా సరే కొంత నేను చెయ్యాలి అంటే చేస్తాను, అవన్నీ కూడా నాకు ప్రయోజనకరంగా ఉండదు, అది లోక సంగ్రహార్థం అని కూడా చేసేవాళ్ళు ఉంటారు. తత్వజ్ఞానం కలిగించుకొని వాళ్ళకి అంతఃకరణ శుద్ధితో పనిలే, ఆత్మజ్ఞానం ఆల్రెడీ సిద్ధించుకోంది. వాళ్ళు చేసే పనులన్నీ ఎవరికి వెళ్ళిపోతాయి? లోకం కొరకు చేస్తాం మేము అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆత్మజ్ఞానం కలిగించుకున్నారు, వాళ్ళు ఏమి చేయవలసిన పని లేదు, అయినా వాళ్ళు చేసేదానికి ముందుకు వచ్చినా సరే అవన్నీ లోక సంగ్రహార్థం చేయబడుతుంది. వాళ్ళకి ఇంకేం బెనిఫిట్లు ఏమి రావు, ఎందుకని వాళ్ళు నిత్యముక్తులై ఉన్నారు. ఇంకొంతమంది ఏమో ఆత్మజ్ఞానం కొరకు కర్మలు చేస్తూ ఫలాపేక్ష లేకుండా అంతఃకరణ శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానం కలిగించుకుంటారు. ఈ రెండు రకాలు ఉంటారనమాట. ఆత్మజ్ఞానం కలిగించుకున్నవాడు అటు అయినా చేయొచ్చు, కాముగా అయినా ఉండొచ్చు, వాడి ఇష్టం అన్నమాట. వాడిని ఎవరు నిర్బంధం చేయవలసిన పనే లేదు. రేపు ఇక్కడి నుంచి ఓం సహనామవతు సహనో భునక్తు ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః.
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వాత్మదర్శనం తద్వత్ ద్వైతబుద్ధినిరాశనం యస్య బోధే సిద్ధిః తస్మై శ్రీగురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమజలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. అరటిపండు ఇక్కడ పెట్టాము, మర్చిపోతాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గృహీతాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబత్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కాబట్టి భగవద్గీత మనం 2వ అధ్యాయంలోకి ప్రవేశించాం. ఇక్కడ 2వ అధ్యాయం వసోచ్చానన్వసోచ్ఛస్తం అనే శ్లోకానికి ముందుగా ఉపోద్ఘాతాన్ని గురించి శోకమోహాదులకు కారణభూతమైనటువంటి విషయాన్ని వెతుకుతున్నాడు. అంత శోకమోహాదులకు కారణం అజ్ఞానం అండి. అజ్ఞానం వల్ల శోకమోహాదులు కలిగి స్వధర్మాన్ని కూడా వదిలిపెట్టేసేసి పరధర్మంలోకి వెళ్ళిపోవడం అనేటువంటిది, స్వప్రవృత్తిని కూడా వదిలేస్తున్నారు. వాళ్ళు చేసే పనులు, వాళ్ళు అనుకున్నవి వాళ్ళకి ఎట్లా ఉన్నాయి అవి కూడా విడనాడి ఇంకో దానిలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇలాగా దానికి కారణం శోకమోహాదులే అని చెప్పేసి. అంటే మనం ఏది ఇష్టపడతామో ఆ ఇష్టాన్ని కూడా అయిష్టం చేసేసుకుంటాం. ఏది నాకు కావాలి, ఏది నాకు అత్యవసరమైనది దాన్ని కూడా వదిలేసుకుంటాం. ఓ విధంగా మనం ఒకరిని ప్రేమిస్తున్నాం, పిల్లల్ని, భార్యని, భర్తని. వాళ్ళు మన మాట వినలేకపోతే వాళ్ళని హత్య చేసేదానికి కూడా వెనుకారు. సరే, స్వధర్మం నుండి కాపాడుకోవాలి కదా వాళ్ళని. ఎవరిని ప్రేమిస్తున్నామో, ఎవరిని బాగా ఇష్టపడి ఉన్నామో వాళ్ళ కోసం వాళ్ళని చంపడం. వాళ్ళు నా మాట వినలేదు, నాకు అనుకూలంగా లేదు అని. వాళ్ళు అనుకూలంగా లేకపోయినా నీకు అది వాళ్ళ ఇష్టమే కదా, నీ వాళ్ళే కదా అనేది వదిలేస్తాడనమాట. అదే చెప్పారు. ఆ శోకమోహాదులు ఏం చేస్తున్నాయంటే అజ్ఞానము స్వధర్మంలో ఉండి కూడా దాని నుంచి తప్పించేస్తాం. స్వధర్మం నుండి కూడా వెళ్ళిపోతాం. మనం పుట్టాము, ప్రాణరక్షణ చేసుకోవాలి, బ్రతకాలి అనుకునేవాడు కూడా శోకమోహాదుల వల్ల చచ్చిపోయేదానికి రెడీ అయిపోతాడు. అదే అనమాట. అందుకని ఆ కోపం, ఆ గుణాలు, ఆ బుద్ధి వినాశం ఆ మనుషులను అలా చేసేసేసి వాడు ఏం చేస్తున్నాడో, వాడు ఎందుకు వచ్చాడో అనేది తెలియనీయకుండా తోసేస్తుంది ఇంకొక దానిలోకి. అది స్వధర్మ పరిత్యాగం, పరధర్మ సేవ అని చెప్పేసి. కాబట్టి మెయిన్ థింగ్ అదనమాట. లోపల ఉండేటువంటి అజ్ఞాన నివృత్తిని చేసుకోవాలి. దానికోసమే ఈ సిస్టమ్ అంతా పెట్టారు. సధర్మంలో ఉండేటప్పుడు కూడా నీకు ఆసక్తి పుట్టకూడదు, ఫలాపేక్ష పుట్టకూడదు. ఆ విధంగా ఉండినట్లయితే నువ్వు ఈ రకంగా చెయ్యి, ఈశ్వరార్పితమైన బుద్ధితో జీవించు, అలాగా చెప్పారన్నమాట. కాబట్టి ఇది జరుగుతుంది. కనుక యస్యతు అజ్ఞానాత్ రాగాది దోషవతః వా కర్మణి ప్రవృత్తస్య. ఈ భాష్యం చూసుకున్నారా? ఇది కూడా అండర్లైన్ చేసుకోన్నారు కదా. తస్మాత్ గీతాశాస్త్రే ఈషన్మాత్రేణపి శ్రౌతేన స్మార్తేన వా కర్మణ ఆత్మజ్ఞానస్య సముచ్చయ నా సముచ్చయ అనమాట. నా కేనచిత్ దర్శయితుం శక్య.
కాబట్టి భగవద్గీతా శాస్త్రం యందు ఎత్కించిది కూడా స్మార్త కర్మలు, వైదిక కర్మలతో, ఆ కర్మలతో ఆత్మజ్ఞానానికి సంబంధం లేదు, సముచ్చయం లేదు. ఇది ఎవరి ద్వారా కూడా చూపించలేరు, ఎవరు కూడా చూపించలేరు. ఇలాగా దేవుని వల్ల కూడా కానీ కాదు అని చెప్పేసినారు. యశ్యతు అజ్ఞానాత్ రాగాది దోషవతో వా కర్మని ప్రవృత్తస్య, ఎవడైతే అజ్ఞానం అనేటువంటి రాగద్వేషాలతో, అజ్ఞానం వల్ల రాగద్వేషాల వల్ల ఆ కర్మలు ఎందు ప్రవృత్తమై ఉన్నాడు, వాడు యజ్ఞేన దానేన తపస్సవా, వాడు యజ్ఞాల చేత కానీ, దానాల చేత కానీ, తపస్సు చేత కానీ వాడు విశుద్ధ సత్వస్య, అంతఃకరణాన్ని శుద్ధి చేసుకొని జ్ఞానాన్ని కలిగించుకోవాలి. జ్ఞానం ఉత్పన్నం. అప్పుడు పరమార్థ తత్వ విషయం ఏకం ఏవ ఇదం సర్వం బ్రహ్మ కర్తృచ ఇది. ఈ ప్రకారంగా ఈ జ్ఞానం కలిగేదానికి సమర్థత వస్తుంది, యోగ్యత వస్తుంది అన్నమాట. అందువల్ల అజ్ఞానం వల్ల ఉండేవాడు, రాగద్వేషాలతో కోరుకొని ఉండేవాడు, వాడు చేసే పనుల్లో యజ్ఞదాన తపకర్మలు అనేది కంపల్సరీ. దానిని ఈశ్వరార్పితమైన బుద్ధితో చేసుకుంటూ అంతఃకరణ శుద్ధిని కలిగించుకొని పరమార్థ విషయమైనటువంటి ఆత్మ ఏకత్వ జ్ఞానాన్ని, బ్రహ్మైవ ఇదగం సర్వం అనే జ్ఞానాన్ని, అహం అహకర్త అనే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎవడైనా సరే. అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తి. ఇదే అనమాట. ఈ ప్రకారంగా చేయాలన్నమాట. ఆ ఉపాయం కూడా చెప్పేసినాం. దశ కర్మని చెప్తున్నారు ఇక్కడ. దశ కర్మని కర్మ ప్రయోజనే చ నివృత్తేపి లోక సంగ్రహార్థం యత్నపూర్వం యథా ప్రవృత్తః తథా ఏవ కర్మణి ప్రవృత్తస్య యత్ ప్రవృత్తి రూపం దృశ్యతే నా తత్కర్మ ఏన బుద్ధేః సముచ్చయః స్యాత్. సరే, ఒకవేళ కొంతమంది వాడు చేసేటువంటి కర్మలో కర్మ ఫలాలు అనేటువంటి రెండు కూడా ఒకవేళ ఉండకపోతే, అంటే వాడి జ్ఞానం కలిగి ఉందేమో, ఆత్మజ్ఞాన నిష్ఠుడై ఉన్నాడేమో, ఆ ప్రకారంగా ఉండడం బట్టి వాడి కర్మ ప్రవృత్తుల్లో కర్మఫల ప్రవృత్తి ఎందు వాడికి ఆ ప్రవృత్తి లేదు. కర్మలో కానీ కర్మఫలంలో కానీ ప్రవృత్తి లేకపోవచ్చు. అప్పుడు మనము లోక సంగ్రహార్థం అని తెలుసుకోవాలి. వాడు చేసే పనులన్నీ లోక సంగ్రహార్థం. ఎందుకని జ్ఞానం కలిగింది, వానికి కర్మలో ప్రవృత్తి లేదు, ఫలంలో ప్రవృత్తి లేదు. అంటే లోక సంగ్రహార్థం కొరకు యత్నంతో బాగా ప్రయత్నపూర్వకంగా చేస్తుంటాడు. చూసేదానికి ఎలా ఉంటుంది, చేస్తున్నాడు అని బాగా స్పష్టంగా అర్థమవుతుంది. అది లోక సంగ్రహార్థమయ్యా ఇది అని ఈ ప్రకారంగా ఉంటాడు, ఉండవచ్చు కూడా. ఆ ప్రకారంగా కర్మలో కనిపించేవాడు, కర్మ ప్రవృత్తిని కలిగి ఉండేవాడు. అంటే లోక సంగ్రహార్థం, నా కొరకు కాదు, నాకేం అవసరం లేదు, నాకు జ్ఞానం కలిగించుకోను నేను, నాకే అవసరం లేదు అని ఒకటి లేదు. జ్ఞానం కొరకు చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు కూడా లోక సంగ్రహార్థమైనదిగా. ఈశ్వరార్పితమైన బుద్ధి అయినా ఉండొచ్చు, లేకపోతే లోక సంగ్రహార్థమైనా ఉండొచ్చు. రెండు కూడా అంతఃకరణ శుద్ధిని కలిగించేస్తాయి. జ్ఞానం కలిగి లోక సంగ్రహం కొరకు చేయొచ్చు, జ్ఞానం లేకపోతే కూడా లోక సంగ్రహం కొరకు చేయొచ్చు. ఇప్పుడు ఏమవుద్ది, అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఒకటికేమో మామూలు అయిపోతుంది, వాడికి ఏమంటుంది అన్నమాట. చూసారా, ఇదే బాగా గుర్తుపెట్టుకోండి. జ్ఞానం కలిగిన వాడు చేస్తే ఏం తప్పేమీ లేదు, వాడు చేసేవన్నీ వాడికి అంటకుండా పెట్టుకుంటాడు కాబట్టి, వాడికి అక్కర్లేదు కాబట్టి అది లోక సంగ్రహార్థం వెళ్ళిపోద్ది. లోక సంగ్రహార్థం వెళ్ళిపోద్ది. ఇంకోటి, జ్ఞానం కొరకు ప్రయత్నించేవాడు ఈశ్వరార్పితమైన బుద్ధి కంటే కూడా దానికి భిన్నంగా లోక సంగ్రహం కొరకు చేస్తున్నానే కానీ మదర్థం కాదు, నా కొరకు కాదు అని పెట్టుకున్నా అంతఃకరణ శుద్ధి కలిగిపోతుంది. ఈ రెండే పాయింట్స్. ఇది జనకుల వారిలో చూపించేసారు.
జనకుడికి జ్ఞానం కలిగి ఉండవచ్చు, లేక కలగకుండా అంతఃకరణ శుద్ధి కొరకు ప్రయత్నము చేయవచ్చు. ఎవరు? 2 విధాలుగా ఉండొచ్చు, మనకు తెలుసు కదా అది. అందుకని 2 రకాలుగా వికల్పాలుగా వాడారు వాళ్ళు కూడా. జనకాదులు జ్ఞాననిష్ఠులై ఉండొచ్చు, లేక కర్మయోగులై కూడా ఉండొచ్చు. కర్మలో యోగులైతే నిదానంగా లోక సంగ్రహార్థం కొరకు జీవిస్తూ నిదానంగా జ్ఞానాన్ని కలిగించుకుంటూ ఇలాగా ముక్తులవ్వచ్చు. ఎవరు? జనకాలు. అది ఇక్కడ చూపించాడు అనమాట. ఈ ప్రకారం వాళ్ళు చేసేటువంటి కర్మలు ఉన్నాయి, కర్మని ప్రవృత్తి, కర్మలో ప్రవృత్తమై ఉన్నారు కదా, ఆ ప్రవృత్తి రూపం దృశ్యతే మనకు కనిపిస్తుంది. నా తద్ద కర్మయేన బుద్ధే సముచ్చయ సత్, వాని జ్ఞానానికి ఆ కర్మ అంటనే అంటది, వాని జ్ఞానానికి కర్మ అంటనే అంటది అన్నమాట. ఒకవేళ జ్ఞాననిష్ఠుడై ఉంటే వాని చేయి కర్మలు అది అంటనే అంటదు. ఒకవేళ జ్ఞాననిష్ఠుడు కాకుండా కర్మయోగానుష్ఠానం చేస్తూ ఉన్నాడు జ్ఞానం కొరకు అంటే కూడా ఫలిస్తుంది, అంటే కూడా జ్ఞానం ఫలిస్తుంది. అది చూపిస్తున్నాడు ఇక్కడ. యథా భగవతః వాసుదేవస్య చెప్తున్నారు. యథా భగవతః వాసుదేవస్య క్షాత్ర కర్మ చేష్టితం న జ్ఞానేన సముచితం